హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు సమ్మర్ స్పెషల్లో భాగంగా మీకోసం పసందైన రుచులతో పలకరిస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా మరో 2 రెసిపీస్తో సిద్ధంగా ఉందండి. మరి ఆ సరికొత్త రెసిపీస్ మనకు ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? దూల్పేటలో ఉన్న శైలజ గారు. మరి శైలజ గారిని పరిచయం చేసుకుని ఆ రెసిపీస్ ఏంటో మనం నేర్చుకుందామా? హాయ్ శైలజ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను శైలజ గారు, చాలా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, చాలా క్యూట్ గా ఉన్నారండి. థ్యాంక్ యూ. అంటే నేను పొగడానని మీరు పొగుడుతున్నారా? అలా ఏం లేదండి. ఓకే, తన పేరు అనిత అండి, మా సిస్టర్ అండి. హాయ్ హాయ్, మీరు కూడా బాగున్నారు. థ్యాంక్ యూ, చాలా బాగుంటుంది. వావ్, థ్యాంక్ యూ సో మచ్. టీవీ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు వంటలే మాకు పరిచయం చేయలేదు, ఇంకా ఇన్ని ధన్యవాదాలు చెప్పేస్తున్నారు. ఓకే, ముందుగా మాకు పరిచయం చేయబోయే రెసిపీస్ ఏంటి ఇవాళ? క్యారెట్ పచ్చడి అండి. క్యారెట్ పచ్చడి, ఇంకోటి రవ్వ వడియాలు. రవ్వ వడియాలు. ఓకే, రవ్వ వడియాలు, క్యారెట్ పచ్చడి. ముందుగా ఏది తయారు చేస్తున్నారు? క్యారెట్ పచ్చడి. క్యారెట్ పచ్చడి, దానికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేసేయండి. క్యారెట్ అండి, పసుపు, ఆవ పౌడర్, ఎండుమిర్చి, సాల్ట్, మిర్చి పౌడర్, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా శైలజ. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? దీనికి స్టవ్ తో పని ఉంటుందా? లేదండి, స్టవ్ తో అసలు పని ఉండదు. లేదండి. క్యారెట్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని కొంచెం గాలారేలా మనం పక్కన పెట్టుకోవాలండి. గాలారిన తర్వాత దాంట్లో మొత్తం ఒకసారి ఇస్తారా చూద్దాం. క్యారెట్ ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్ లేకుండా ఆరనియాలి. ఆరనిచ్చాక మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలి? ఇందులో అండి కొంచెం కారం. కారం ఫస్ట్ కారం వేస్తున్నారు? అవునండి. కొద్దిగా వేశారు? కొద్దిగానే పడుతుందండి. ఓకే, కొద్దిగా సాల్ట్ అండి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, 3. ఇంకా మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది శైలజ గారు? 10 to 15 డేస్ అండి. 10 to 15 డేస్. జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పొడి, ఆవాల పొడి, ఆవాల పొడి, వెల్లుల్లి పేస్ట్. ఓన్లీ వెల్లుల్లేనా? అందులో అల్లం మిక్స్ చేయలేదు? అల్లం అంటే కొంచెం అల్లంలో వాటర్ ఉంటుంది కదండి. ఓకే, ఇందులో వాటర్ అనేది కంటెంట్ ఉండకూడదు. అల్లం లేకుండా ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని వేసేసి కలిపేసుకోవాలి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా నానమ్మ దగ్గర నేర్చుకున్నాను. నానమ్మ, అసలు ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు? మీ గురించి అసలు నేను అడగనే లేదు. నేను హౌస్ వైఫ్ అండి. పెళ్ళి అయిపోయిందా? నాకు 2 బాబులు అండి. 13 years అవుతుంది మ్యారేజ్ అయిపోయింది. పెళ్ళి 13 years అవుతుందా? ఏంటి బాల్య వివాహం అంటారు, అప్పట్లో చేసుకున్నారా? ఏంటండి, చాలా తొందరగా అయిపోయిందండి. తొందరగా అయిపోయింది. కానీ ఆ 13 years అంటే అసలు అన్బిలీవబుల్, నమ్మలేకపోతున్నాను. నేను ఇంకా జస్ట్ రీసెంట్లీ మ్యారేజ్ అయ్యిందేమో. నాకు 2 బాబులు ఉన్నారండి. పెద్ద బాబు 7th class అండి, చిన్న బాబు 3rd class. 3rd class, ఇద్దరు బాబులే. అవునండి. మీ వారు ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్. మీది ఏ ఊరు ప్రాపర్ గా? హైదరాబాద్ అండి. హైదరాబాద్. అమ్మ వాళ్ళది హైదరాబాద్, అత్తయ్య వాళ్ళది హైదరాబాద్. ఇది లవ్ మ్యారేజ్? లేదండి, అరేంజ్డేనా? ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి మరి దీంట్లోకి. అంటే ఆల్రెడీ మనం నిమ్మకాయ పిండుతాం కదండి, అంత మనకు ఫ్లేవర్ తెలిసి వస్తుంది, పుల్లగా అవుతుంది అనమాట ఎండలో పెట్టడం వల్ల. ఓకే ఓకే, ఇంతే అండి. సో పచ్చిమిర్చి ముక్కలు కూడా చాలా పెద్దగా కట్ చేసి వేసేసుకోవాలి. అవునండి. ఓకే అనిత, నీ గురించి నాకేం చెప్పలేదు. ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? ఎంబీఏ చేద్దాం. ఎంబీఏ. ఓకే, ఎలా ఉంది లైఫ్, కాలేజ్ లైఫ్? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నావా? బంకులు కొట్టి శుభ్రంగా మూవీస్? రోజు అదే పని నాది. రోజు బంక్ కొట్టి శుభ్రంగా మూవీస్కి వెళ్ళడం పనా? అదే పని. అమ్మో, ఎంత డేరింగ్ గా చెప్తుందండి బాబు. అన్ని మానేసి హ్యాపీగా సినిమా కోసమే నేను స్టడీస్కి వెళ్తున్నట్టుగా చెప్పావు. స్టడీస్ కాకుండా ఫ్రీడమ్ కూడా ఉండాలి కదండి లైఫ్. అయినా మరి ఆమె చెప్పింది చూసారు, అసలు నేను కాలేజ్కే వెళ్లకుండా మూవీస్ థియేటర్లోనే ఉంటానని చెప్తుంది. అంతే కదా? అంతే. చూడు, అసలు భయం లేదు. మమ్మీ చూస్తే చూడండి, మమ్మీని కూడా తీసుకెళ్తావా ఏంటి? ఓకే, అంత ఫ్రీడమ్ అనమాట. నువ్వు ఒక్కరితో అమ్మాయివా? అన్నయ్య కూడా ఉన్నారు. మరి అన్నయ్య కూడా నువ్వే ఇంత అల్లరిగా ఉన్నావు అంటే సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు తాలింపు చేసుకుందాం. పాపం తిని ఎప్పుడు వంట పూర్తి చేసేస్తానా అని మనసు అంతా తనపైన ఉంది. అంటే ఏదైనా మర్చిపోతారని భయంగా? అలా ఏం లేదు. ఓకే, 13 years అయింది మ్యారేజ్ అంటే నాకు తెలిసి మీరు ఏం మర్చిపోరు, హ్యాపీగా చేస్తారు, కూల్ గా చేస్తున్నారు. శైలజ గారు, దీని ప్రాసెస్ మా ప్రేక్షకుల కోసం ఇంకొకసారి చెప్పేస్తా. క్యారెట్ పచ్చడి అన్నారు కాబట్టి క్యారెట్ అందులో 15 days వరకు నిల్వ ఉంటుంది కాబట్టి దీని ప్రాసెస్ మా ప్రేక్షకుల కోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఏమీ లేదండి, క్యారెట్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని అందులో వాటర్ లేకుండా చక్కగా ఆరబెట్టేసుకొని అందులోనే కొద్దిగా
పసుపు ఉప్పు కారం వేసేసుకొని బాగా కలిపినాక జీలకర్ర పొడి ఆవాల పొడి మెంతుల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపినాక ఇందులో పచ్చిమిర్చి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పెద్దగా కట్ చేసేసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం వేసేసి కాసేపు పాటు నాననియాలంట. అందులో అలా నానినాక ఇందులో చేదుదనం పోయేందుకు మనం నిమ్మరసం యాడ్ చేసేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. అంతేనా? పోపుకి రెడీ చేసేసుకున్నారా? రెడీ చేసుకుంటాం. ఓకే ఓకే ప్యాన్ పెట్టేసుకుందాం. అంతే, ఏమైనా హెల్ప్ చేస్తావా మరి? చేస్తాను. ఏం స్టవ్ చేస్తున్నావు? చిన్నగా చేస్తాను. అబ్బా ఎంత పెద్ద హెల్ప్. స్టవ్ చిన్నగా చేస్తుంది. ఓకే, రీసెంట్గా చూసిన మూవీస్ ఏంటి? ఫైనల్గా ఏం చూసావు రీసెంట్గా? రీసెంట్గా దరువు చూసాను. దరువు ఇప్పుడు ధృవ చాలా రోజులైందే. నువ్వు అసలు థియేటరే వదలమంటే ఇప్పటికి ఎన్ని మూవీస్ కవర్ అయ్యి ఉండాలి? అదే అయిపోయింది లాస్ట్ మూవీ. అయ్యో, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ మధ్య ఎగ్జామ్స్ వచ్చాయి. కాన్సంట్రేషన్ అవునవును. ఓకే, ఆయిల్ వేడైపోయింది, ప్యాన్ వేడైపోయిందండి. ఆయిల్ ఓకే. వేస్తున్నాను. చూసారా, మనం ఎప్పుడు మాట్లాడుకున్నా మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది కదా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంకా ఖాళీ టైంలో? హౌస్ వైఫ్ అండి. ఇంట్లో థ్రెడ్ బ్యాంగిల్స్ అవి నేనే చేసుకొని ఓ, చాలా బాగున్నాయి. ఇద్దరు అబ్బాయిలు కాబట్టి మీకు మీరే రెడీ చేసుకోవాలి, మీకు మీరే రెడీ అవ్వాలి. చాలా బాగున్నాయి, చాలా క్రియేటివిటీ కూడా ఉంది. మరి ఎందుకు అసలు ఆ జాబ్ చేయాలని అనిపించలేదు ఎప్పుడైనా మీకు? లేదండి, ఎంతవరకు ఇంకా పిల్లల్ని చదువుకున్నారు? చూసుకోవడమే సరిపోతుందండి. మొత్తం ఇంట్లో వాళ్ళకి స్నాక్స్ ఐటమ్స్ అలా బాక్స్ లో పెట్టడము. ఓకే ఓకే అదే ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, అసలు మీరు ఎంతవరకు స్టడీస్ చేశారు? నేను 10th అండి. 10th ఆపేసారు, అప్పటికే పెళ్ళి అయిపోయింది. ఓ, తర్వాత మరి చదువుకోవాలనిపించలేదు? ఇంట్రెస్ట్ లేదు అండి. ఇంట్రెస్ట్ లేదా? అయ్యో, వీళ్ళని చూసుకోవడమే సరిపోయిందండి. అవును. ఇప్పుడైతే ఓకే, అప్పట్లో స్టార్టింగ్ లో అయ్యో తొందరగా పెళ్ళి అయిపోయిందని ఫీల్ అయ్యావు ఎప్పుడైనా? అవుతుంది అండి. ఫీల్ అవుతున్నావు కదా. అయ్యో, ఈ టైంలో పెళ్లి చేసుకుంటే బాగున్నాయి, ఎన్ని విషయాలు తెలుసుండే అనుకుంటా. ఓకే, పాన్ వేడి, ఆయిల్ హీట్ అయింది కదా. అందులో ఏం వేసుకోవాలి? కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, ఎండుమిర్చి. సరే, అయితే వంటలు బాగా వచ్చేసి ఉంటాయి కదా ఇప్పటికి? వస్తాయండి, ట్రై చేస్తూ ఉంటాం కదండి. ఇద్దరు అబ్బాయిలే కాబట్టి బాగా కొట్లాడుకుంటూ ఉంటారా? ఫుల్ అండి, ఫుల్గా. ఓకే, అమ్మాయి అంటే బాగుంది అని అనిపించింది ఎప్పుడైనా? అవునండి, అనిపిస్తుంది. చాలా ఇష్టం అండి నాకు అమ్మాయి. ఇష్టమా? ఇద్దరు అబ్బాయిలు అయిపోయారు. ఓకే, మరి ఎవరు బాగా అల్లరి చేస్తారు? పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి? చిన్న అబ్బాయి అండి. చిన్న అబ్బాయా? బాగా పెంకి వేసేనా? వేసి ఓకే, ఇప్పుడు అయిపోయింది. కలిపేసుకోవాలండి. చిన్న బాబు మాత్రం బాగా అల్లరి అని చెప్పారు. అల్లరి చేస్తే ఏం చేస్తారు? కొడుతూ ఉంటారా? మీరు చాలా లేదండి, కామ్గా ఉన్నట్టున్నారు. చెప్తారు, కళ్ళతోనే బెదిరిస్తూ ఉంటారా? అంతే అండి. అంతేనా? అవునండి. పెద్ద అబ్బాయిని మరి ఎలా కంట్రోల్ చేస్తారు? పెద్ద అబ్బాయి అంతా చేయడండి, చెప్తే వింటాడు. చిన్న అబ్బాయి కొంచెం అల్లరి అండి. అల్లరి. ఓకే, కానీ వింటాడండి, అలా ఏం లేదు. ఓకే, అంటే తర్వాత ఏమైనా ఫీల్ అవుతారు అన్నట్టు చెప్పారు, కవర్ చేసినట్టు. అలా ఏం లేదండి, వింటాడు. వింటాడా? ఓకే ఓకే, రెడీ అయిపోయింది కదా క్యారెట్ పచ్చడి. మరి డిష్ అవుట్ చేసుకుందామా? చేసుకుందాం. ఎదుకోండి. ఇప్పుడు క్యారెట్ పచ్చడి రెడీ ఉందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, శైలజ గారు మీ శారీకి తగ్గట్టుగా నాకు క్యారెట్ కలర్లో చేసి చూపించారు క్యారెట్ పచ్చడి. మరి ఇప్పుడే మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. వావ్, చాలా క్రిస్పీగా. నిమ్మకాయ వేసుకున్నాం కదా ఈ మిర్చిలో, అది కూడా చాలా బాగుంది. ధనియాల పొడి ఇవన్నీ కూడా చాలా టేస్టీగా తగులుతున్నాయి, చాలా బాగుంది. ఆవ పొడి అలానే జీలకర్ర పొడి అవన్నీ వేసుకున్నాం కదా, మెంతి పొడి, చాలా చక్కగా అనిపిస్తుంది. ఏదైతే మనం క్యారెట్ ఉందో కాస్త ఒక హాఫ్ డే వరకు కొంచెంసేపు పక్కన పెడితే నానుతాయి కదా, అప్పుడు కొంచెం ఈ స్మూత్ అనేది వస్తుంది. చాలా చక్కగా ఉంది ఓవరాల్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి క్యారెట్ పచ్చడి